ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూకి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు, చియా సీడ్స్, బాదం ముక్కలు, తెల్ల నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లాగా వెళ్ళిపోదాం. ఓకే, ఇవి స్టోర్ చేసుకోవచ్చా ఈ లడ్డూస్? చేసుకోవచ్చు, బికాస్ దీంట్లో మనం ఎటువంటి లైక్ తేమ ఉండేవి ఏవి యాడ్ చేయట్లేదు కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. పల్లీల్లో కొంచెం మనకి అలా వస్తుంది కదా, తేమ అనేది ఉంటుంది కదా మరి. బట్ అది ఓకే, ఇప్పుడు మనం దాన్ని జాగరీలో మిక్స్ చేస్తాం కాబట్టి పర్లేదు. ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు? 3 days. 3 days అంతేనా? ఓకే, ప్రిపేర్ చేసుకుందాం మరి. ఖచ్చితంగా. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. అశ్విని, మనం ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా సెసేమ్ సీడ్స్ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆల్రెడీ రోస్ట్ చేస్తారా? డ్రై రోస్ట్ అంటే జస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని రోస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనం లైట్ పాకం టైప్లో చేసుకుంటాం. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఇది లైట్ సింగిల్ థ్రెడ్ అంటారు కదా, అంతవరకు కూడా కాకుండా కొద్దిగా పాకం టైప్ వచ్చేస్తే అప్పుడు మనం మిగిలిన సీడ్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో నువ్వులు కానీ, బెల్లం అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లాక్స్ సీడ్స్. దీంట్లో మనకి ఏమేమి ఫ్యాట్స్ అవైలబుల్గా ఉంటాయి? సో మనకి ఫ్లాక్స్ సీడ్స్లో కానీ సెసేమ్ సీడ్స్, చియా సీడ్స్ వీటిలలో ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి అన్నమాట. అది ప్లస్ కొద్దిగా ఫైబర్ ఉంటుంది. సో ఎవరికైనా సరే మేము కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు దాంట్లో HDL అని ఒక కొలెస్ట్రాల్ ఉంటుంది. సో అది గుడ్ ఫ్యాట్స్ అనమాట. సో చాలా మందికి అది తక్కువగా ఉంటుంది. మిగిలిన బ్యాడ్ కొలెస్ట్రాల్స్ లైక్ ట్రైగ్లిసరైడ్స్, LDL, టోటల్ కొలెస్ట్రాల్ ఇవి చాలా మందికి ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఆ HDLని పెంచుకోవడం కోసం అని చెప్పేసి మేము ఇలాంటి సీడ్స్ ఇంకాపరేట్ చేసుకోమని చెప్తాము. అది ఫిష్ ఉంటుంది కదా, వీక్లీ వన్స్ ఒకసారి ఫిష్ తీసుకోమని చెప్తాం. డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోమని చెప్తాం. అవి తీసుకోవడం వల్ల మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది పెరుగుతాయి. ఓకే, సో ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఫిష్ అవన్నీ తిన్నారు కాబట్టి ఇవి అడాప్ట్ చేసుకోవచ్చు. సో అలేఖ్య గారు, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, బట్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి గుడ్ ఫ్యాట్స్ అనేది? సో మన డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ మీద పర్సంటేజ్ అనేది డిపెండ్ అవుతుంది అశ్విని. సో అప్రాక్సిమేట్గా మనం ఒక 15% వరకు రికమెండ్ చేస్తాం. అంటే ఒక 2000 క్యాలరీస్ తీసుకుంటున్నారు అనుకోండి, దాంట్లో ఒక 15% అంటే ఒక 10 grams 15 grams వరకు ఎవ్రీడే తీసుకోవచ్చు. ఓకే, సో గుడ్ ఫ్యాట్స్కి బ్యాడ్ ఫ్యాట్స్కి ఏంటి డిఫరెన్స్? సో గుడ్ ఫ్యాట్స్ అనేది మన బాడీలో మనము నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, చాలా మెటబాలిజంకి కానీ, చాలా వైటమిన్ అబ్జార్ప్షన్కి కానీ, మన బ్రెయిన్ బూస్ట్ లైక్ హెల్త్ కోసం కానీ ఇలాంటి వాటికి గుడ్ ఫ్యాట్స్ అనేది యూజ్ అవుతుంది. బ్యాడ్ ఫ్యాట్స్ ఏంటి అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మన ఆర్టరీస్ ఏవైతే బ్లడ్ పంపింగ్ చేస్తాయో వాటిలలో ఆ ఫ్యాట్స్ అనేది చేరుకుపోతాయి. సో దట్ అది నారో అయిపోతుంది. అది నారో అయితే మనకి ఏంటి అంటే పంపింగ్ లైక్ మన బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ పంపింగ్ అనేది సరిగ్గా అవ్వదు. అవ్వకుండా అది బ్లాక్ అయినప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్స్ రావడము, హార్ట్ అటాక్స్ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి కూడా దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కిడ్స్ దగ్గర నుంచి అందరికీ కూడా గుడ్ ఫ్యాట్స్ ఉన్నవే మనం ఇస్తూ ఉండాలి వాళ్ళకి. సో మనకి బెల్లం మొత్తం కరిగిపోయి ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా అశ్విని, దీంట్లో ఇప్పుడు మనం సీడ్స్ యాడ్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి అవిసె గింజలు వేస్తున్నాను అండ్ కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. ఓకే, మంచి ఐరన్ కూడా కదా. నెక్స్ట్ దీంట్లో ఎండు కొబ్బరి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పల్లీలు మనం ఇలా రోస్ట్ చేసి మిక్సీ పట్టాము, ఇది వేస్తాం. ఓకే, జనరల్గా బెల్లం పట్టి అంటారు కదా, సో ఇప్పుడు కొంచెం ఈ అవిసె గింజలు ఇవన్నీ బాగా తింటున్నారు కాబట్టి ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఈ లడ్డూని? ఎన్ని లడ్డూస్ తీసుకోవచ్చు? ఒక లైక్ చిన్న సైజ్ అయితే 2 తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఓకే, ఫైనల్గా బాదం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం, దీన్ని కూడా వేస్తున్నాం. సో పల్లి పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది బాగా.
ఇది మనకు కొంచెం ఒక చల్లారాక లడ్డు లాగా చేసేసుకోవచ్చు. ఓకే. సో మన ఫ్యాట్స్లోనే డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివని చెప్పేసి అన్నారు కాబట్టి దాంట్లో కూడా ఇంకా వేరే టైప్స్ ఉంటాయా? సో అన్సాచురేటెడ్లో కూడా మనకి మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని చెప్పేసి టైప్స్ ఉంటాయి అశ్విని. బట్ ఏ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా కూడా మంచిది. సో మనం ప్రిఫర్ చేయాల్సింది అన్సాచురేటెడ్ అనమాట. సాచురేటెడ్ అనేది తీసుకోకుండా ఉంటే బెటర్. ఓకే. అండ్ అలాగే ఎగ్లో కూడా ఫ్యాట్ ఉంటుందని చెప్పేసి అంటారు. మరి నిన్న మీరు ఫిష్ కట్లెట్లో ఎగ్ వేశారు కదా, ఎందుకు? అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకోవాలి అంటే కనుక? సో ఎగ్లో ఫ్యాట్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది యోక్ తీసేసి మరీ తింటూ ఉంటారు. బట్ దాంట్లో ఏంటి అంటే హోల్ ఎగ్ తీసుకున్నప్పుడు మన క్యాలరీస్ అనేవి ఎక్కువ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఎగ్ యోక్లో వైటమిన్ B12 ఉంటుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి మేము డైలీ తీసుకోకూడదు, తీసుకోవచ్చు బట్ వీక్లో 2 times వరకు హోల్ ఎగ్ తీసుకోమని చెప్తామన్నమాట. వీక్లో 2 times తీసుకోవచ్చు హోల్ ఎగ్. ఓకే. బట్ ఎగ్ వైట్స్ అనేది డైలీ 2 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో అశ్విని మనకు మిక్చర్ చల్లారిపోయింది కాబట్టి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో అశ్విని గారు మన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. హెల్దీ ఫ్యాట్స్లో భాగంగా ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ప్రిపేర్ చేశారండి. టేస్ట్ చేసే ముందే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, చియా సీడ్స్, బాదం ముక్కలు, తెల్ల నువ్వులు, బెల్లం, ఎండు కొబ్బరి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం, తగినంత నీళ్లు వేసి బెల్లం పాకంలో అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు అందులో అవిసె గింజలు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లి పొడి, చియా సీడ్స్, బాదం ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ.